కార్తీక్‌ని అవార్డు తీసుకోవడానికి స్టేజ్ మీదకి పిలుస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ ఏం చెయ్యాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం "ఏంటి బాబు అలా ఆలోచిస్తున్నారు? పిలుస్తున్నారు వెళ్ళండి" అని చెప్పేసైతే స్టేజ్ మీదకి వెళ్ళమంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న కూడా "ఏంటి బావ అలా ఆలోచిస్తున్నావు? నిన్ను పిలుస్తున్నారు కదా! వెళ్ళు స్టేజ్ మీదకి. ఏం చెప్పాలనుకుంటున్నావో అదే చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య జ్యోత్స్న వైపు చాలా కోపంగా చూసి "ఇది చూడడానికేనా నన్ను ఇక్కడికి ఇలా పిలిపించావు" అని చెప్పేసైతే చాలా కోపపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం "ఏంటి తాతయ్య మీరు అలా మాట్లాడుతున్నారు? నేను మీ రక్తం పంచుకొని పుట్టడమే కాదు, మీ ద్వేషాన్ని కూడా పంచుకొని పుట్టాను. అందుకే ఇప్పుడు ఏం జరుగుతుందో మీరే చూడండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ స్టేజ్ మీదకి వెళ్ళి "అందరికీ నమస్కారం. ఇలా నాకు అవార్డు రావటం చాలా సంతోషకరంగా ఉంది. కానీ ఒక విషయం మార్చాల్సి ఉంటుంది ఇందులో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. "అవును, ఈ అవార్డు రావాల్సింది నాకు కాదు జ్యోత్స్నకి" అని చెప్పేసైతే కార్తీక్ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప, అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. "అవును, నేను చెప్తుంది నిజమే. ఈ అవార్డు తీసుకోవాల్సింది జ్యోత్స్న మాత్రమే. ఇది దక్కాల్సింది జ్యోత్స్నకే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదన్నింటికి గల కారణం ఎవరు అంటే జ్యోత్స్న మాత్రమే అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అయితే "ఏంటి కార్తీక్ బాబు ఇలా మాట్లాడుతున్నారు" అని చెప్పేసైతే అనుకుంటూ కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో జ్యోత్స్న వైపు చూసి "ఏం చేశావు నువ్వు? కార్తీక్ బాబుని ఏ మాయ మాటలు చెప్పి మార్చేశావు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న చాలా కోపంగా దీప వైపు చూసి "ఏం చేశానో అదే చేశాను. ఇప్పుడు ఏం చెయ్యాలనుకున్నానో అదే జరిపించాను కూడాను. ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు దీప? ఇప్పుడు మాటలతో మార్చేశాను. తర్వాత నీ ప్లేసే మారుస్తానేమో అది గుర్తుపెట్టుకో దీప" అని చెప్పేసైతే జ్యోత్స్న వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.